వీడి పేరు భిక్షు. అదేంటి పేరుకి పర్సనాలిటీకి సంబంధం లేదనుకుంటున్నారా? ఎందుకు వీడంత సీరియస్గా కూర్చున్నాడేంటి? వీడికి వచ్చిన కష్టం ఏంటి? వీళ్ళేంటి పులిహోర బాటల కోసం చూసి వరద బాధితులు ఎలా చూస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? చెప్పరా ఎక్కడా? వీడి పేరు అవతార్. వీడికి కొద్ది కంగారు ఎక్కువ. ఎవరు ఏం చేసినా క్రెడిట్ అంతా నాకే రావాలి, నేనే సీనియర్ అని వీడి ఫీలింగ్. వస్తున్నా 10 minutes. పార్క్లో రా. చెప్పు. ఒక నిమిషం మళ్ళీ చేస్తా 5 minutes. ఏంటి మనోడేంటి ఎలా ఉన్నాడు? దెబ్బలు తగిలినట్టున్నాయి. అబ్బా పిచ్చెక్కేస్తుందే. ఎవడో కొట్టినట్టున్నాడు. ఏం చేద్దాం? ఆకాశం అమ్మాయి అయితే ప్రియా ఈడా అవతారంగాడు. రే తమ్ముడు, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. హీఈస్ బద్ధకరత్న అన్నట్టు వీడి బ్లడ్ గ్రూప్ కూడా బిఏ. బి ఫర్ బద్ధకం. కావాలంటే మీరే చూడండి. మళ్ళీ పట్టుకుని మాట్లాడాలరా బాబు. రా బద్ధకం, లేచావా? ఇంకా పడుకునే ఉన్నారా? చూడు కావాలతో ఎక్స్ట్రాలు చేయకురా. ఎక్స్ట్రా ఏంట్రా? పొద్దున్నే ఫోన్ చేసి మ్యాటర్ ఏంటి చెప్పు. అదే మన భిక్షగాడు ఉన్నాడు కదా, ఆడికి వీడు మామూలుగానే రాడు, గొడవలంటే అస్సలు రాడు. అదేరా మన భిక్షగాడికి యాక్సిడెంట్ అయిందిరా. ఎక్కడా? కట్లు కట్టుకొని ఇక్కడే కూర్చున్నాడు రా. ఒక్కడనే ఉన్నాను. మన స్పాట్ దగ్గరేనా? తమ్ముడు చెప్పు. ఫోన్ ఆఫ్ చేయరా. నీ బద్ధకం. పెద్ద బండి వేసి రాకుండా ఈ బండి వేసుకొచ్చావేంట్రా? మళ్ళీ గేర్లు వేయాలి కదరా బాబు. బాబోయ్ బద్ధకం. రే బండి ఏంట్రా? రే స్టాండ్ అయ్యా. రే స్టాండ్ అయ్యేలా బద్ధకం. రా ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వస్తాయంట్రా? ఎప్పుడు వస్తాయంటావేంట్రా? మనోడికి దెబ్బలు తగిలితేను. కూర్చొని పోయావా? అప్పుడే కూర్చొని పోయావా? నీ బద్ధకం. ఏంట్రా? వెళ్ళి చూసా. ఆడు ఎవరిని రావద్దు అన్నాడు రా. నన్ను ఒక్కడనే రమ్మన్నాడు. అయితే ఏంట్రా ఫోన్ చేయరా మన వాళ్ళకి? నేను చేయనా? ఛార్జింగ్ ఉంటే నేనే ముందు చేసాను. నీకు చేస్తాగా అయిపోయింది. ఏంట్రా ఏం చేస్తున్నావు? నెంబర్ ఎవడు కొడతాడురా? కనీసం ఫోన్ అన్నా మాట్లాడు. బాధగానే వదిలేకు. రత్నగాడు చెప్పరా బావా. సైలెంట్ సుభాష్. వీడు ఏం చేసినా సైలెంట్ గా పక్కడికి తెలియకుండా చేస్తాడు. వీడి క్లాసుకి రాడు, నోట్సులు రాయడు. వీడు బెట్టింగ్ అయిన మ్యాచ్ ఉండదు, ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఉండదు. ఏం చేస్తున్నా? ఐపీఎల్ చూస్తున్నాను రా. క్రికెట్ మ్యాచా? డిఎస్పీ డబ్ల్యూయా? ఎంపీఎంసీ రా. కాదు ముంబై ఇండియన్స్ సిఎస్కే మ్యాచ్.
ఇవాళ కదరా మ్యాచ్. లాస్ట్ ఇయర్ హైలైట్స్ రా. నమ్మేసానులే. సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ముందు. మనోడు ఉన్నాడు కదా ఇప్పుడు బిగ్ షో, వాడు బెట్టింగ్ చేసాడంట, మైనస్ అయిపోయాడంట, దెబ్బలు అయితే అన్ని పడిపోయాడు. అవునా? రా ఇక్కడికి ఒకసారి మాట్లాడుకుందాం. మన స్పాట్కేనా? సరే వస్తున్నానులే, అక్కడికే వస్తున్నా. రత్నం, రత్నం, బిగ్ షో గడు ఏం మాట్లాడినాడు రా, అవతల గడు చెప్పాడు. అసలు ఏమైందిరా? ఇందాక చెప్పాను కదరా బెట్టింగ్ ఏదో గొడవ అంటారు బాబు. మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మన అప్పిగడే కావాలి. వీడే మా రాక్ స్టార్ అప్పి. వీడు బేసికల్ గా మా కాలేజీలో పెద్ద డాన్సర్ అని వీడి ఫీలింగ్. అలా డాన్సులు చేస్తూ చేస్తూ ఒకసారి కోచ్ స్టెప్ లేసి దొరికిపోయాడు. అప్పటి నుంచి అప్పి ఆ పేరుతో ఫేమస్ అయిపోయాడు. Hello rockstar, I'm your angel. ఎరా అప్పిగా, ఎక్కడున్నావు? హలో యారా, నేనా? ఇప్పుడే ఒబామాతో మీటింగ్ అయ్యి స్పెసిఫికేషన్లో పిసుకొట్టి జింబాంబేలో జంతువులు చూసి రష్యా వచ్చి రాక్షా చేసి జమ్మూలో జ్యూస్ తాగి కులుమనాలు వెళ్ళి గిల్లి వేసుకుని తనకొచ్చి తుప్పుకుమని ఊసి సెంటర్ఫేస్ చేసుకుంటే ఓ ఏదో ఫోన్ చేసి ఆడితో మాట్లాడుతున్నారా? చాలా శాఖలు ఉన్నారా నీ దగ్గర? ముందు మ్యాటర్ అంటే చెప్పరా. అది మన భిక్షగాడికి వాళ్ళ ఎవరో డ్యాన్స్ రాలేదని రిజెక్ట్ చేసింది. ఆడేమో కూర్చుని ఏడుస్తున్నాడు. నువ్వేమో అర్జెంట్గా వస్తే బాగుంటుంది మరి. మనస్పాటేనా? సరే. రారా, నీకోసమే వెయిటింగ్. హాయ్ రా బండా, వాట్సాప్ ఏంట్రా? పైన ఉంది ఆకాశం. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు? 2 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. తక్కువది ఛార్జింగ్ కూడా లేదు. వద్దురా, వెళ్ళిపో. నువ్వు అక్కలేదు, మాకు అవసరం లేదు. వెళ్ళిపో. ఏంట్రా వాడు అంత సీరియస్ అవుతున్నాడు? వాడి గురించి తెలుసు కదరా, హడావుడని. సరేదా అడుగుదాం. మన అవతార గారితో చెప్పాడంట ఎవరితో మాట్లాడని. మన వాళ్ళు ఎవరినో ఉంటే పిలు. ఇలాంటి టైంలో మన బచ్చన్ గడు ఉంటే బాగుంటుంది. చూద్దాం ఎక్కడున్నాడా. ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఏముంది బాబా, ఇప్పుడు రాసే ఎగ్జామ్సే. చదివి రాసిన అయ్యే మార్కులు, చదవకుండా రాసిన అయ్యే మార్కులు. మనకు వచ్చిందాడెవడు ఆడిచ్చింది మన రాయం. వీడి పేరు రవి బచ్చన్. చూడడానికి 5 feet ఉన్న 7 feet ఉన్న వాళ్ళ బిహేవ్ చేస్తాడు. ఫేస్బుక్ లో ప్రతి అమ్మాయిని గోగుతాడు. చివరికి అందరితో అనే అనిపించుకుంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి చిరంజీవి పక్కన శ్రీకాంత్ లో ఒకడు ఉంటాడు. వాడే ఈ శాండీగడ్. తినంటావు బావా? అంతే. నేను చెప్పేది ఏంటంటే నోట్బుక్లు మానేసి ఫేస్బుక్ నమ్ముకుంటే బాగుపడతాం. ఈ మధ్య ఓ వారం కిందట ఓ అమ్మాయిని గోకా. ఫుల్ పని అయింది. చివరిలో హైట్ ఎంత అంది. పొరపాటున 5 feet అనేసా. లాస్ట్లో అన్నయ్య అంది. ఈ అమ్మాయిలు అందరూ ఇంతేరా. అన్నయ్య అనే పదం ఫ్రీగా వస్తుందని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. సరే కానీ ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది తెలుసా? తెలియదు బాబా, పది చూద్దాం. పద. బావా పిలువు బావా. ఏమండి ఏమండి, కావాలి? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా?
ఏ నాతో మాట్లాడవా? బయట బాగా ఎండగా ఉంది, కాస్త వాటర్ ఇస్తారా? లడ్డు కావాలా నాయనా? ఇంకా రావట్లేదండి బావా. వస్తుండే. కూలింగ్ వాటర్ లేవా? ఏమైనా మరో లడ్డు కావాలా? నువ్వు కేక బావా. మరి ఏమనుకుంటున్నా? వాటర్ చాలా స్వీట్గా ఉన్నాయండి. అవునా? ఏమండి మళ్ళీ ఏంటి? మీ పేరు చెప్పలేదు. పేరా? భార్గవి అనయా. ఎరా బావా. హలో, చెప్పరా. ఎరా వచ్చినా ఎక్కడున్నావు? సైట్ సీయింగ్ రా. సెట్ అయిందా? పని అయిందిలే కానీ మ్యాటర్ ఏంటి చెప్పు. అదేరా, నువ్వు మన భిక్షగాడు కలిసి ఒక అమ్మాయికి లైన్ వేశారు కదా, అది ఆడికి హ్యాండ్ ఇచ్చిందంట. ఆడు కూర్చొని ఫీల్ అవుతున్నాడు. నువ్వు వస్తే సెట్ అవుద్ది, మరి వస్తావా? అలాగా. హలో 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 హలో. హలో రే, నువ్వేం చేసావు నాకు తెలుసులేరా. వస్తున్నావా మరి? వచ్చేస్తున్నా, మనస్పాటికేగా. వచ్చేయి. పార్క్లో పాపలు చూద్దామని వస్తే సంతాప సభకు వచ్చినట్టు ఎంతమంది ఉన్నారేంట్రా? రెండు దెబ్బలు తగిలిందంటే ఒక్కడు కూడా రాడు. బాగుంటున్నావు. వద్దు బావా, చెయ్యి వాడడం మొదలెడితే మనకంటే బాగా వాడు వాడలేడు. రా కొట్టేస్తావా? కొట్టేయండి రా, కొట్టేయండి. పొద్దున్నుంచి ఎక్కడ ఉన్నావు? సెల్లో ఛార్జింగ్ కూడా లేదు. కొట్టేస్తారా? సీనియర్లు ఎక్కడ కొట్టకూడదు, మాట్లాడాలంతే. ఇలా టౌన్ కంట్రోల్ చేయాలంటే మన షోలీగాడే ఉండాలి. చేద్దాం. హీ షోలీ. వీడి క్రికెట్ పిచ్చి కాదు కాదు గజ్జి. క్రికెట్ ఆడే ప్రతి వాడికి ఈడే గాడ్ ఫాదర్ అని వీడి ఫీలింగ్. ఏమనంటే బ్యాట్ పట్టింది మా తాత, బాల్ తిప్పింది మా తాత అని షో చేస్తాడు. ఎరా తమ్ముళ్ళు, విశేషాలు ఏంటి? మన వాళ్ళు ఏంటన్నా ఎలా ఆడేశారు? ఏముందిరా, మ్యాచ్ ఆడడం సహజం, సచిన్ సెంచరీ కొట్టడం సహజం. అవన్నీ మనం నేర్పినాటే అది. ద్రావిడ్ గడికి డిఫెన్స్ ఎవరు నేర్పాడు, మురళీధరన్ గడి స్పిన్ ఎవరు నేర్పాడు? ఎవరనే? ఎవడేంట్రా, నేనే. ఎవడైతే నీకెందుకు చెప్తాను? రే, ఎక్కడున్నావు? ఏముందిరా, ఖాళీ ఐపీఎల్ సీజన్ కదా, మ్యాక్స్వెల్ గడి బ్యాటింగ్ నేర్పించాను. ఆడు వచ్చాడు, కోచింగ్ తీసుకున్నాడు. మాట్లాడాలి గట్టిగానే. పోనీ భువనేశ్వర్ గడి బౌలింగ్ నేర్పించపోయావా? అలవాటే కదరా మనకి. సొల్లు. ఏం లేదురా, మ్యాక్స్వెల్ గడి ఫోన్ చేస్తున్నాడు. మన బుక్షగాడు లేడు? చెప్పు చెప్పు, ఏమైంది మనోడికి? వాడు క్రికెట్ ఆడుతూ రన్ అవుట్ చేసి పడిపోయాడంట. పుల్లంతా బాగా దెబ్బలు తగ్గి. నువ్వు కొంచెం వస్తే బాగుంటుంది. మరి ఎక్కడెక్కడే మన స్పాట్ ఉంది కదా. ఎక్కడ మన స్పాటా? సరే వస్తున్నా ఉండు. వీడు వస్తున్నాడు బావా, చెప్దాం. అంతే, సరిపదా.
వీడి పేరు పొట్టదొత్తు. తెల్లగా ఉంటాడని నేనే మహేష్ బాబుకి బాబు అని అనుకుంటాడు. కానీ వీడికి పిఎం బస్తా లాంటి పొట్ట ఉందని రియలైజ్ అవ్వకుండా ప్రతిదాన్ని కెలికి చీ అనిపించుకొని చెలరైపించుకుంటాడు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ప్రిన్స్ అంటారు. మహేష్ బాబులో ఉంటాను కదా. నాకు 5 ఎకరాల పొలం ఉంది. నువ్వు అన్నావు అనుకో, మన ఇద్దరం కలిసి దాన్ని 10 ఎకరాలు చేద్దాం. ఏమంటావు? రూపాయలు లక్ష్మీదేవి ఫోన్ వస్తుందేంటి? చెప్పరా. ఎరా దేనాకలు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి లవ్ యూ చెప్పిందిరా. తప్పు ఇలాంటివన్నీ మనకి పడదని పంపిస్తాను. నేను చెప్పిన ఏం జరిగిందా? దేనికో మహేష్ బాబులో పోజ్ ఇచ్చండో, అదేమో నీ అవతారం నీ పొట్ట చూసి 2 రూపాయలు కింద పడేసి మొహం చూసుకోరా అని ఉంటుంది. బాగానే ఎక్స్పెక్ట్ చేసినా మాకు తెలియదంటే నువ్వేం చేస్తున్నావు? సర్లే కానీ మన భిక్షా గారు ఉన్నాడు కదా, ఆడు దేనాకలు వెళ్ళాడంట. అదేమో గట్టిగా రియాక్ట్ అయ్యి మంచి కోటింగ్ ఇచ్చినట్టు ఉంది. మన స్పాట్లో ఉన్నాడు, గమ్మునరా. సరే అయితేరా. వచ్చేస్తున్నాను ఆగు. అదే భిక్షో ఏంట్రా? వస్తున్నారా? ఏంట్రా అందరూ ఎక్కడ ఉన్నారు? ఏమైంది? ఎందుకు బాధపడిపోతావు? అంతలా బాధపడతావేంట్రా? అమ్మాయి హ్యాండ్ ఇస్తే పడాలా? ఇది కాకపోతే ఇంకోటి. ఇది ఎందుకు? నేను ఉన్నానుగా. క్రికెట్లో డక్అవుట్ అవడం సహజం రా. సచిన్ లాంటి పెద్ద పెద్ద క్రికెటర్లే డక్అవుట్ అవుతున్నారు. నేను నేర్పిస్తాను రా నీకు. అమ్మాయి మోసం చేసిందని బాధపడతావా? ఆ బాధ నీకే కదరా, మాకు ఉంది. ఎరా బావా, నీకు ఆ అమ్మాయిని కదరా ఇంకొక అమ్మాయిని సెట్ చేసి పెట్ట. ఎరా బావా, ఎరా డ్యాన్స్ రాదని అమ్మాయి రిజెక్ట్ చేసిందా? నిన్ను గుండెలు దానికి నిన్ను మైకేల్ జాక్సన్ నేను చేస్తారా? అంతెందుకు ఆ బండభద్రికడిగా నేర్పించారా? నువ్వంతా నేను నేర్పిస్తా కదా, నువ్వు బాధపడకు. 10,000 పోయినండి, బాధపడకరా. రేపు 20,000 వస్తాయి. అంతా మన మంచికే, మేము ఉన్నాం కదా. ఎరా యాక్సిడెంట్ అయిందా? డబ్బులు గట్టిగానే తగిలినారా? తగ్గుతలేరా బాబు? ఆపండి, ఏం మాట్లాడుతున్నారా మీరు? మా ఫ్రెండ్ బండి తెస్తా అంటే ఇక్కడ కూర్చున్నాను. సరే నేను వెళ్తా. రే ఆగు.
అసలు ఏమైందా నీకు? మన యాక్సిడెంట్ అయింది కదరా, మీ అందరికీ చెప్పాగా, ఫేస్బుక్లో కూడా పెట్టా. అసలు ఏం జరిగిందంటే దెబ్బలు బాగా గట్టిగా తగినట్టు ఉన్నాయి కదరా. నువ్వు అంతలా నొక్కకు, ఇంకా నొప్పి వస్తున్నాయి. సర్లే కానీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? కోరికలు బయటికి చెప్తే జరగవరా. మనలో మనకేంటికని చెప్పరా. నిన్ను అంత లావు అయిపోవాలని కోరుకున్నాను రా. అబ్బో, మరి నువ్వేం కోరుకున్నావు? నీ అంత సన్నగా అయిపోవాలని కోరుకున్నా. అది అస్సలు జరగదులే కానీ పద. ఎలా నడవగలవా? కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ పర్లేదు, నడుస్తాలే. సర్లే కానీ అక్కడికి వెళ్ళి కూర్చో, దగ్గరలో ఫ్రెండ్ బైక్ ఉంది, వెళ్ళి తీసుకొస్తా. సరే. పాపన్నో తక్కువటన్నో హ్యాండ్ అన్నో అంతే అంతే. డాన్స్ అన్నా. హలో హలో, వచ్చేస్తున్నా ఆన్ ది వే. వచ్చేస్తున్నా. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్.